ఎక్సర్సైజ్ 3.1లో ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం. ఫస్ట్ ప్రాబ్లం కంప్లీట్గా అయిపోయింది. ఇప్పుడు మనము సెకండ్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేసుకుందాం. కంపేరింగ్ ద రేషియోస్ a1/a2, b1/b2 and c1/c2, find out whether the lines representing the following pairs of linear equations intersects at a point, are parallel or coincident. సో ఈ ప్రాబ్లమ్స్లో మనకు 1, 2, 3 సబ్ ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. ఈ లీనియర్ ఈక్వేషన్స్ని అబ్జర్వ్ చేస్తూ అండ్ దెన్ ఫైండ్ రేషియోస్ a1/a2, b1/b2, c1/c2 ఈ రేషియోస్ని మనం కనుగొన్నాక అండ్ దాని యొక్క ట్యాబ్లర్ ఫామ్లో మనకి ఇచ్చిన విధంగా అవి ప్యారలల్ అవుతాయా, కోఇన్సిడెంట్ అవుతాయా, లేదా ఇంటర్సెక్ట్ అవుతాయా అనేది మనం ఈ ప్రాబ్లంలో చేయాలన్నమాట. సో అందుకే నేను ఇంతకు ముందే చెప్పాను, టేబుల్ అనేది మనకి ఈ చాప్టర్కి చాలా అవసరము అనేసి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ప్రాబ్లమ్ని మనం చెక్ చేస్తాం. సో సొల్యూషన్ తీసుకుందాము. ఫస్ట్ ప్రాబ్లం యొక్క సొల్యూషను దట్ ఈస్ 5x - 4y + 8 = 0. సో దీన్ని మనము a1x + b1y + c1 = 0. తర్వాత సెకండ్ ఈక్వేషన్ చూడండి, 7x + 6y - 9 = 0. సో దీన్ని కూడా మనము సెకండ్ ఈక్వేషన్ని a2xగా తీసుకుందాం. a2x + b2y + c2 = 0. సో మనకిప్పుడు రేషియోస్ అనేవి ఫైండ్ అవుట్ అనేది తీసుకుందాం. సో మనకి ఇక్కడ a1, సో a1 ఎంత మనకి 5, నెక్స్ట్ b1 -4, c1 8, నెక్స్ట్ a2 కింద a1 కిందనే రాయండి, a2 7, సెకండ్ ఈక్వేషన్లో చూడండి 7, b2 6, మైనస్లు ఉంటే మైనస్తో సహా రాసుకోండి. c2 = -9 ఉంది, సో -9. ఈ విధంగా రాసుకున్నాక రేషియో a1/a2 మనకి రేషియో అనేది కనుక్కుందాం. a1/a2 వచ్చేసి 5/7, b1/b2 -4/6. చూడండి 5/7 క్యాన్సిల్ కాదు కాబట్టి అలాగే పెట్టేసాను. ఇది క్యాన్సిల్ అవుతుంది, 2 2 జా 4, 2 3 జా 6, సో -2/3. సో గమనించండి 5/7 -2/3 అనేది మనము అబ్జర్వ్ చేస్తే a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2. సో c1/c2 కనుక్కోవాల్సిన పని లేదు, ఈ రెండే మనకి ఇక్కడ ఈక్వల్ అనేది కాదు. సో a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2. సో ట్యాబ్లెట్ ఫామ్ నుంచి మనకి ఏమొస్తుంది, a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2 అయినప్పుడు ద లైన్స్ ఆర్ ఇంటర్సెక్ట్ లైన్. దేర్ఫోర్ ద గివెన్ లైన్స్ ఆర్ intersecting lines. Intersecting lines అని చెప్తాం. సో ఇప్పుడు దీంట్లో నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం తీసుకుందాం. సొల్యూషన్ ప్రతిసారి మనం అదే విధంగానే ఇదే మెథడ్ ఫాలో అవుదాం. సో ఏమి మనకి ఇచ్చినటువంటిది 9x + 3y + 12 = 0. సో a1 9, b1 3, c1 12. అంటే ప్రతిసారి మనం a1x, b1y, c1 అని రాసుకొస్తుందా ఫస్ట్ ఈక్వేషన్లోనే ఈ కోఎఫిషియెంట్స్ని a1 9 అనుకోండి, b1 3, y కోఎఫిషియెంట్ 3 అనుకోండి, c1 12 అని అనుకోండి. అండ్ దెన్ సెకండ్ ఈక్వేషన్ తీసుకుందాము, 18x + 6y + 24 = 0. సో a1 18, b1 6, c2 b2, a2 ఇక్కడ సెకండ్ ఈక్వేషన్ కాబట్టి a2 b2 అని తీసుకుందాము. c2 = 24.
అబ్జర్వ్ ద ఈక్వేషన్స్, బాగా అబ్జర్వ్ చేయండి. మనకి A1 9 18 3 6 12 24. చూడండి డబల్ అనేది ఉందా లేదా? 9 2 జా 18, 3 2 జా 6, 12 2 జా 24. సో ద ఈక్వేషన్స్ ఆర్ కోఇన్సిడెంట్ అనమాట. అలా అయినప్పుడు మనకి ఏమైపోతుంది చూడండి, ఇక్కడ సెకండ్ ఈక్వేషన్ మనం క్యాన్సిల్ చేసినాం అనుకోండి, ఏమైపోతుంది? ఇది 2తో క్యాన్సిల్ చేస్తే 2 9 జా 2 3 జా 2 12 జా. సో ఫస్ట్ ఈక్వేషనే వస్తుంది. సో బోత్ ఈక్వేషన్స్ ఆర్ సేమ్. బోత్ ఈక్వేషన్స్ సేమ్ అయినప్పుడు అవి కోఇన్సిడెంట్ లైన్స్ అవుతాయి. అలా అయినా మనం చేసుకోవచ్చు, లేదా A1/A2 ప్రకారంగా కూడా చేసుకోవచ్చు. సో ఫైండ్ ద రేషియోని మనము ఇప్పుడు కనుక్కుందాం. A1/A2 is equal to B1/B2 is equal to C1/C2. ఈ రేషియోస్ తీసుకుందాం. ఈజ్ ఈక్వల్ అవుతుందా లేదా అని ముందు ఫస్ట్ కనుక్కుందాం. సో ఇక్కడ కనుక్కునేటప్పుడు చూడండి, A1/A2, A1 ఎంత? 9, A2 ఎంత? 18, మళ్ళా B1 ఎంత? 3, B2 6, C1 ఎంత? 12 అండ్ C2 వాల్యూ 24. చూడండి క్యాన్సిల్ చేయండి. 9 1 జా 9 2 జా 3 1 జా 3 2 జా 12 1 జా 12 2 జా. సో ఆల్ వాల్యూస్ ఆర్ 1/2 1/2 1/2. సో దేర్ఫోర్ A1/A2 is equal to B1/B2 is equal to C1/C2. మరి మూడు ఈక్వల్ అయినప్పుడు ఏమవుతాయి? దేర్ఫోర్ ద లైన్స్ ఆర్ కోఇన్సిడెంట్ లైన్స్. కోఇన్సిడెంట్ లైన్స్. కోఇన్సిడెంట్ లైన్స్ అని చెప్తాం. సో మనకు ఫస్ట్ది ఇంటర్సెక్టింగ్ వచ్చింది, ఇది కోఇన్సిడెంట్ వచ్చింది. సో ఇది కూడా ఏమవుతుంది అనేది చూస్తాం. సో థర్డ్ ప్రాబ్లం చూడండి, 6x minus 3y plus 10 is equal to 0. 2x minus y plus 9 is equal to 0. సో ఇక్కడ మనకి ఈక్వేషన్స్ టాలీ చేసుకుంటే ఇక్కడ మనకి కావడం లేదు. సో ఏ విధంగా వస్తుందనేది తీసుకుందాం. సో ఫస్ట్ ఏమి సొల్యూషన్లో ఈక్వేషన్ 1 రాసుకోండి. 6x minus 3y plus 10 is equal to 0. ఫస్ట్ ఈక్వేషన్ కాబట్టి ఇది A1 is equal to 6, B1 is equal to 3 కాదమ్మా, మైనస్తో సహా తీసుకోవాలి, -3, C1 is equal to 10. అండ్ దెన్ సెకండ్ ఈక్వేషన్ తీసుకుందాము. A2 అంటే ఏమి? ఇక్కడ 2x ఫస్ట్ ఈక్వేషన్ రాసుకుందాము. 2x minus y plus 9 is equal to 0. సో A2 2 రాసుకోండి. B2 y దగ్గర ఏమీ లేదని అనుకోవద్దండి, 0 రాయొద్దండి. -y అంటే -1 అని అర్థం. y యొక్క కోఎఫిషియంట్ -1. ఇక్కడ చాలామంది తప్పులు చేయడానికి అవకాశం ఉంటుంది. x అంటే 1x ఉన్నట్లు కదా అర్థము, y అంటే 1y ఉన్నట్ల. సో మైనస్ ఉంది కాబట్టి -1 అండ్ C2 is equal to 9. సో ఇప్పుడు రేషియోస్ని తీసుకుందాం. A1/A2, B1/B2, C1/C2. వీటిని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. A1 6/2 అండ్ B1 -3/-1 అండ్ C1 10/C2 9. చూడండి 2 1 జా 2 3 జా పోతుంది, మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి 3 3 రెండు ఈక్వల్గా వచ్చాయి, బట్ C1/C2 అనేది ఈక్వల్గా లేదు. సో A1/A2 is equal to B1/B2. ఈ రెండు ఈక్వల్గా వచ్చినాయి, కానీ థర్డ్ దానికి ఈక్వల్ కాదు, C1/C2కి ఈక్వల్ కాదు. అలాంటప్పుడు ఆ లైన్స్ మనకి ప్యారలల్ లైన్స్. దేర్ఫోర్ ద లైన్స్ ఆర్ ప్యారలల్. సో ఇది మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్కు ఎక్కువగా అడుగుతూ ఉంటారు. ఈ క్వశ్చన్ని మనకి ఈజీగా మనం 2 మార్క్స్ అనేటివి ఈ దాంట్లో ఒకవేళ ఇస్తే కనుక మనం 2 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయవచ్చు. కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇంకా కొన్ని మీరు ఓన్గా కూడా ప్రాక్టీస్ చేస్తే మంచిదన్నమాట మీకు. నెక్స్ట్ మనం థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం. థర్డ్ ప్రాబ్లం చూడండి. ఆన్ కంపేరింగ్ ద రేషియోస్ A1/A2 is equal to B1/B2 and C1/C2. Find out whether the following pair of linear equations are consistent or inconsistent అని అడిగారు.
సో మనం ఈ ప్రాబ్లమ్ని సెకండ్ ప్రాబ్లం లాగానే యాజ్ ఇట్ ఈస్ చేయాలి, కానీ లాస్ట్లో అవి కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంటా అనేది రాయాలి. సో మీకు ఇంతకుముందు క్లాస్లోనే నేను మీకు తెలియజేశాను, కన్సిస్టెంట్ మీన్స్ ఇట్ హ్యాస్ అ సొల్యూషన్, ఇన్కన్సిస్టెంట్ మీన్స్ ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ సొల్యూషన్. సొల్యూషన్ లేని వాటిని ఇన్కన్సిస్టెంట్ అంటాం, సొల్యూషన్ ఉంటే కన్సిస్టెంట్ అంటాం. ఏవి కన్సిస్టెంట్ అవుతాయి? ఇంటర్సెక్టింగ్ అండ్ కోఇన్సిడెంట్ లైన్స్ మాత్రమే కన్సిస్టెంట్ అవుతాయి. ప్యారలల్ లైన్స్ ఇన్కన్సిస్టెంట్ అవుతాయి. సో మనకి ప్యారలల్ వస్తే ఇన్కన్సిస్టెంట్ రాస్తాం, ఇంటర్సెక్టింగ్ ఆర్ కోఇన్సిడెంట్ వచ్చిందనుకోండి కన్సిస్టెంట్ రాస్తాం. అంతే, ప్రాబ్లంలో సింపుల్ అనమాట. యాజ్ ఇట్ ఈస్ సెకండ్ ప్రాబ్లం లాగానే చేయాలి. సో మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లం, బట్ ఇక్కడ కొంచెం గమనించండి, =5=7 అనేది ఉంది. బట్ మన జనరల్ ఫామ్ ఏమి, లీనియర్ ఈక్వేషన్ యొక్క జనరల్ ఫామ్ ఏమి, a1x + b1y + c1 0. సో రైట్ హ్యాండ్ సైడ్ 0 అనేది తీసుకుంటేనే మనం c1 వాల్యూ కరెక్ట్గా ఇవ్వగలం. సో ఇక్కడ మనం సొల్యూషన్ చూడండి, 3x + 2y. తొందరలో ఏం చేస్తామంటే =5 అంటే 5 c1 అని రాసేస్తాం. అది రాంగ్ అనమాట. అక్కడ మీరు రాంగ్ స్టెప్ అనేది పడిపోతుంది, మార్క్స్ అనేటివి కట్ అయిపోతాయి. సో 3x + 2y - 5 0. ఎందుకు అలా రాసుకుంటున్నాము? జనరల్ ఫామ్లోకి రాసుకోవాలి. మనం ఎప్పుడూ కూడా ఈక్వేషన్ అబ్జర్వ్ చేయాలి. ఇచ్చిన ప్రాబ్లమ్ని తొందరపడకూడదు, అబ్జర్వ్ చేస్తూ మనం స్పీడ్ అనేది మెయింటైన్ చేయాలి. సో 2x సెకండ్ చూడండి, 2x - 3y - 7 0. ఇప్పుడు రాసుకుందాం. a1 a2 వాల్యూస్ ఏమి అనేది రాసుకోవచ్చు మనం. సో a1 ఎంత? 3. చూడండి ఈ వాల్యూస్. a2 ఎంత? 2. b1 ఎంత? ఫస్ట్ ఈక్వేషన్లో 2. b2 ఎంత? సెకండ్ ఈక్వేషన్లో y కోఎఫిషియంట్ -3. c1 ఎంత? -5. c2 వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ c2? -7. సో ఈ వాల్యూస్ ఇలా. ఇప్పుడు చూడండి మనకు c1 c2 చూడండి -5 -7 వచ్చాయి. మీరు అదే కన్ఫ్యూజన్ లేకుండా ఊరికే జస్ట్ 5 and 7 అని రాసేస్తారు, అలా రాయకూడదు. సో ఇప్పుడు మనం రేషియో అనేది కనుక్కుందాం. a1/a2, b1/b2, c1/c2. ఒకేసారి ఫైండ్ అవుట్ చేసేస్తాం. 3/2, 2/-3 అండ్ -5/-7. చూడండి ఇక్కడ మనకి ఏమైంది? 3/2 ఈజ్ నాట్ ఈక్వల్ టు -2/3. గమనించారా? 3/2 ఈజ్ నాట్ ఈక్వల్ టు -2/3. సో a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2. ఇంకా ఆ రెండే ఈక్వల్ కానప్పుడు మనం c1/c2 పోనవసరం కూడా లేదు, యాజ్ ఇట్ ఈస్ అది కూడా ఈక్వల్ కాదు. సో దేర్ఫోర్ a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2. సో దేర్ఫోర్ ద గివెన్ లైన్స్ ఆర్ intersecting lines. The given lines are intersecting lines. Intersecting lines. Intersecting lines. మరి intersecting lines కి it has one solution. మనం తెలుసు టేబుల్ అనేది నేర్చుకున్నాం. It has one solution. సో సొల్యూషన్ ఉంది. Therefore it has a solution. Therefore they are consistent. They are consistent because it has solution. It has solution. Solution ఉంది కాబట్టి కన్సిస్టెంట్ అని రాయండి. సో ఇది ఫస్ట్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం చూడండి, ఇక్కడ కూడా ఈ మొత్తం ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకి ఇలాగే ఇచ్చారు చూడండి. =8 =9 అని ఉంది. సో దాన్ని మనం ఈ సైడ్కి తీసుకొని రావాలి. సొల్యూషన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి తీసుకొని రండి. 2x - 3y - 8 0. 4x - 6y - 9 0. Then what are a1 and a2 ఎంత? a1 2, a2 4, b1 -3, c1 -6, c1 కాదు b2, మళ్ళా c1 -8, c2 -9. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము? a1/a2, b1/b2, ఈ ఫస్ట్ ఈ రెండు వాల్యూస్ కనుక్కుందాం. అగైన్
C1/C2 గురించి ఆలోచన చేస్తాం. సో A1/A2 2/4 -3/-6 అండ్ -8/-9. సరే 2 1 జా 2 2 జా ఓకే, 3 1 జా 3 2 జా మైనస్ క్యాన్సిల్. చూడండి ఇక్కడ ఏమొచ్చింది 1/2 = 1/2 వచ్చింది, బట్ ఈ మైనస్ క్యాన్సిల్. బట్ 8/9 అనేది ఇంకా స్మాలెస్ట్ కూడా మనం రాయలేము. సో 8/9 అలాగే రాసేస్తాం. సో ఏమి 1/2 దట్ మీన్స్ A1/A2 = B1/B2, but it is not equal to C1/C2. That means A1/A2 = B1/B2, but is not equal to C1/C2. మరి ఏ లైన్స్ అవుతాయి ఇవి? parallel lines. Therefore the lines are parallel. The lines are parallel. It has no solution. It has no solution. Solution ఉందా మరి దీనికి? parallel lines కి సొల్యూషన్ ఉంటుందా? ఉండదు అనమాట. So it has no solution. Therefore the given lines are inconsistent. అంతే మనం చేయాల్సినది అనమాట. సింపుల్గా ప్రాబ్లమ్ని మనం ముగించుకోవడమే. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 3/2x + 5/3y = 7 అండ్ 9x - 10y = 14. సో ఫ్రాక్షన్ వచ్చింది. ఫ్రాక్షన్ వచ్చినప్పుడు వెరీ సింపుల్, ఫ్రాక్షన్ లేకుండా రాసుకోవడమే మనం చేయాల్సిన పని. సో 3/2 ఫస్ట్ ఆఫ్ ఆల్ 3/2x + 5/3y = 7. ఈ సైడ్కి తీసుకొని వచ్చి ఇక్కడ = 0 పెట్టండి, -7 అవుతుంది. సో ఇప్పుడు చూడండి కింద మనకు డినామినేటర్స్ 2 and 3 ఉన్నాయి కాబట్టి మనం ఫ్రాక్షన్స్ని అడిషన్ అనేది తీసుకుందాం. సో ఎల్సిఎం తీసుకుంటే 2 3 జా 6 అవుతుంది కాబట్టి 6తో మనం ఏం చేయాలి, ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ని మల్టిప్లికేషన్ అనేది చేసుకుందాం. సో ఏం చేసుకుందాం చూడండి, 6 ఇంటూ దిస్ ఈజ్ 1 అనుకోండి, 6 ఇంటూ 1 అంటే 6తో మనం ఏం చేయాలా, ప్రతి టర్మ్ని మల్టిప్లికేషన్ చేసుకుందాం. సో 6 ఇంటూ 3/2x ప్లస్ 6 ఇంటూ 5/3y మైనస్ 6 ఇంటూ 7/7 అంతే, 6 ఇంటూ 7 మైనస్ 6 ఇంటూ 7 = 0. 0 ఇంటూ 6 0 అయిపోతుంది కాబట్టి ఇక్కడ చూడండి 2 1 జా 2 3 జా పోతుంది, 3 1 జా 3 2 జా పోతుంది. ఇంక ఇక్కడ ఏం లేదు కాబట్టి 3 3 జా చూడండి ఇక్కడ 3 ఉంది, 3 3 జా 9x ప్లస్ 5 2 జా 10y మైనస్ 6 7 జా 42 = 0. చూడండి ఫస్ట్ ఈక్వేషన్ మనకు ఫ్రాక్షన్స్ ఇచ్చినా కూడా మనం ఏం చేస్తున్నాము, దాన్ని వితౌట్ ఫ్రాక్షన్స్గా రాసుకోవాలి. సో డినామినేటర్లో ఉన్నటువంటి 2 3ని మనం తీసేయాలి అంటే 2 3 యొక్క ఎల్సిఎం 6 కాబట్టి 6తో మనం ఏం చేస్తున్నాము, మొత్తం ఈక్వేషన్ని మనము మల్టిప్లికేషన్ చేయాలి. మళ్ళీ సెకండ్ ఈక్వేషన్ రాసుకోండి, 9x మైనస్ 10y మైనస్ 40 = 0. చూడండి ఇక్కడ మనకి ఏమవుతుంది చూడండి, ఈ రెండు చూడండి ఈక్వల్గా ఉన్నాయి, బట్ ఈ రెండు ఈక్వల్గా లేవు. ఇదే తెలిసిపోతుంది చూడండి, ఈ రెండు పోనీ ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయా, లేవు చూడండి. సో A1/A2 B1/B2 C1/C2 తీసుకుంటే ఏమవుతుంది చూడండి, A1/A2 ఎక్కడ అవుతుంది మనకి 9/9, బట్ B1/B2 చూడండి 10/-10. కానీ 9 1 జా పోతుంది, 10 1 జా 10 పోతుంది, బట్ 1 ఈజ్ నాట్ ఈక్వల్ టు -1. అది మనం అబ్జర్వ్ చేయాలి. -42/14 -42/-14. సో ఇది మనకి జనరల్గా దేంతో పోతుంది, 7తో పోతుంది. 7 2 జా 7 6 జా మైనస్ క్యాన్సల్, 2 1 జా 2 3 జా 3 అనేది వస్తుంది. లేదా డైరెక్ట్గా 14 3 జా మనం 42 అని కూడా తీసుకుంటాం. సో 3 అనేది వస్తుంది. ఇక్కడ ఎక్కడైనా ఈక్వల్ అవుతా ఉందా, లేదు. సో 1 ఈజ్ నాట్ ఈక్వల్ టు -1 ఈజ్ నాట్ ఈక్వల్ టు 3. సో A1/A2 ఈజ్ నాట్ ఈక్వల్ టు B1/B2.
A1 by A2 is not equal to B1 by B2. So the lines are intersecting lines. The lines are intersecting lines. మరి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటానే మనం ఏం చెప్తాము, సొల్యూషన్ ఉంది కదా, సొల్యూషన్ ఉంది. therefore they are consistent. They are consistent. They are consistent. ఇంకా థర్డ్లో 4th, 5th, 6th ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఇలాగే మనం తీసుకొని చేస్తాం. థర్డ్లో 4th ప్రాబ్లం చూడండి. 5x minus 3y is equal to 11 and minus 10x plus 6y is equal to minus 22. ఇక్కడ జస్ట్ చూడండి, మనకు 5 2 జా 10, 3 2 జా 6, 11 2 జా 22. బట్ సైన్ అనేది గమనించండి, ఇక్కడ మనకి ఏమవుతా ఉంది అంటే ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ minus 22 ఈ సైడ్ పోతే ప్లస్ అవుతుంది. చూడండి, ప్లస్ అవుతుంది ఇక్కడ. సో మైనస్ ఈ సైడ్ రాసినప్పుడు ఇది ప్లస్ అవుతుంది. సో ప్రతిదీ చూడండి, 5 10, 3 6, 2 11 2 కరెక్ట్గా ఉన్నాయి మనకు. బట్ సైన్ అనేది ఇంటర్చేంజింగ్లో ఉంది. మనం ఈక్వల్ అవుతాయా లేదా అనేది చూస్తాం. సో A1 is equal to 5, A2 is equal to minus 10, B1 is equal to minus 3, B2 is equal to 6, C1 is equal to minus 11, C2 is equal to 22. A1 by A2, B1 by B2, C1 by C2. A1 by A2 5 by minus 10, minus 3 by 6, minus 11 by 22. చూడండి, 1 by 2, 1 by 2, 1 by 2 వచ్చింది. బట్ మైనస్ 1 by 2 కింద ఒక మైనస్ ఉంది కాబట్టి మైనస్ 1 by 2, మైనస్ 1 by 2, మైనస్ 1 by 2. చూడండి, మనకు మైనస్లు ప్లస్లు జస్ట్ మన కన్ఫ్యూజన్ కోసం ఏం చేస్తున్నారంటే ఇంటర్చేంజింగ్ చేస్తున్నారు. అంటే ఇక్కడ ఒక మైనస్ పెడితే ఇక్కడ పెడితే ఇక్కడ లేదు, ఇక్కడ పెడితే అక్కడ లేదు అన్నట్లుగా మనకి ఏం చేస్తున్నారు, మైనస్ వాల్యూస్ కన్ఫ్యూజన్ చేయడానికి ఇచ్చాడు అంతే. సో కానీ ఈక్వల్గా మైనస్ ఆఫ్ మైనస్ ఆఫ్ మైనస్ ఆఫ్ వచ్చింది. ఆల్ ఆర్ ఈక్వల్. సో ఆల్ ఆర్ ఈక్వల్ అయినప్పుడు ఏమైపోతుంది, దే ఆర్ కోఇన్సిడెంట్ లైన్స్. దే ఆర్ కోఇన్సిడెంట్ లైన్స్. సో అన్నీ ఈక్వల్ అయినాయి కాబట్టి దే ఆర్ కోఇన్సిడెంట్ లైన్స్. therefore కోఇన్సిడెంట్ లైన్స్కి మెనీ సొల్యూషన్స్ ఉంటాయి కాబట్టి దే ఆర్ కన్సిస్టెంట్. దే ఆర్ కన్సిస్టెంట్. దే ఆర్ కన్సిస్టెంట్ అని రాయవచ్చు. నెక్స్ట్ చూడండి, 5th ప్రాబ్లం చూడండి. ఇక్కడ మనకి ఏమొస్తుంది, 4 by 3x plus 2y is equal to 8 ఉంది. సో మనము ఫస్ట్ సొల్యూషన్లో ఏం చెప్పినా నేను మీకు, రైట్ సైడ్ ఉన్నటువంటి C1ని లెఫ్ట్ సైడ్ తీసుకొని వస్తాం. 4 by 3x plus 2y minus 8 is equal to 0. సో ఈ ఈక్వేషన్ చూడండి, ఇక్కడే మనకు డినామినేటర్లో 3 ఉంది. సో 3 క్యాన్సిల్ కావడానికి ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ని 3తో మల్టిప్లికేషన్ చేసుకుందాం. సో ఏమి, మల్టిప్లై బై 3, మల్టిప్లై బోత్ సైడ్స్ బై 3, బోత్ సైడ్స్ బై 3. మొత్తం మనం టర్మ్ మొత్తం అన్నమాట, ఈక్వేషన్ అంతా కూడా 3తో మల్టిప్లై చేస్తాం. సో 3 into 4 by 3x plus 3 into 2y minus 3 into 8 is equal to 3 into 0 అంటే 0నే కాబట్టి నేను 0 పెట్టేశాను. 3 1 జా 3 1 జా ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా మిగిలిండేది 4x ప్లస్ 3 2 జా 6y minus 24 is equal to 0. సో దిస్ ఈజ్ ఫస్ట్ ఈక్వేషన్. ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి సెకండ్ ఈక్వేషన్ని రాస్తున్నాం. 2x plus 3y minus 12 is equal to 0. ఇది సెకండ్ ఈక్వేషన్. ఇది సెకండ్ ఈక్వేషన్. సో ఇప్పుడు చూడండి, A1 4, A2 2, B1 6, B2 3, C1 minus 24, C2 minus 12.
సో a1/a2 is equal to b1/b2 c1/c2. a1/a2 4/2 6/3 minus 24/-12. 2 1 जा 2 2 जा 3 1 जा 3 2 जा 12 1 जा 12 2 जा మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. సో అన్నీ మనకి ఏమొచ్చాయి 2 = 2 అనేది వచ్చింది. సో ఏమవుతుంది ఇది కూడా మనకు సేమ్ అన్నమాట. సో రెండు అన్నీ ఈక్వల్గా వచ్చాయి కాబట్టి therefore a1/a2 is equal to b1/b2 is equal to c1/c2. సో మనము ఈ విధంగా ఈ వాల్యూస్ కనుక్కుంటే మనకు అన్నీ కూడా ఈక్వల్గా వచ్చినాయి కాబట్టి ఈ వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేసినాక అది ఈక్వలా కాదా అనేది రాస్తాం. సో ఇప్పుడు 2 2 వచ్చినాయి కాబట్టి ఇవి ఈక్వల్ అయినాయి. సో therefore the lines are coincident lines. Therefore they are consistent. సో మన కోఇన్సిడెంట్ లైన్స్ అనేవి వచ్చాయి కాబట్టి దే ఆర్ కన్సిస్టెంట్ అని చెప్తామన్నమాట. ఆ విధంగా మనము ప్యారలల్ ఒక్కటే ఇన్కన్సిస్టెంట్ వస్తాయి. మనకి ఇంటర్సెక్టింగ్ ఆర్ కోఇన్సిడెంట్ లైన్స్ వచ్చినప్పుడు మనకు కన్సిస్టెంట్ లైన్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ ప్రాబ్లం 4th ప్రాబ్లం. చూడండి. which of the following pairs of linear equations are consistent, inconsistent? If consistent, obtain the solution graphically అని ఇచ్చారు. సో మనం ఇంతకుముందు చేసినట్లనే కన్సిస్టెంట్ ఇన్కన్సిస్టెంట్ అనేది కనుక్కోవాలి. కన్సిస్టెంట్ అయితే మనం గ్రాఫ్ గీయాలి, ఇన్కన్సిస్టెంట్ అయితే అవసరము లేదు అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చినటువంటి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ని మనం ఫస్ట్ ప్రాబ్లం చూడండి అబ్జర్వ్ చేస్తాము. సో ఫస్ట్ ప్రాబ్లం x + y = 5. సో దిస్ ఈజ్ 1 అనుకోండి అండ్ దిస్ ఈజ్ 2 అనమాట. అయితే ఇక్కడ మనం చూడండి ఈ రెండు అబ్జర్వ్ చేస్తే సెకండ్ ఈక్వేషన్ చూడండి 2 1 జా 2 1 జా 2 5 జా. సో సెకండ్ ఈక్వేషన్ కెన్ బి రిటన్ యాజ్ x + y = 5. ఏమొచ్చినాయి చూడండి బోత్ ఈక్వేషన్స్ ఆర్ సేమ్. మరి బోత్ ఈక్వేషన్స్ ఆర్ సేమ్ అయినప్పుడు ఏమవుతుంది మనకి అవి కోఇన్సిడెంట్ లైన్స్. బోత్ ఈక్వేషన్స్ ఆర్ సేమ్. లేదా మీ ఇష్టం a1/a2 b1/b2 కనుక్కున్నా కూడా మనకు అదే వస్తుంది. a1/a2 = b1/b2 = c1/c2. చూడండి a1/a2 1/1 1/1 5/5 అట్లా తీసుకున్నా కూడా అన్నీ ఈక్వలే అవుతాయి. సో బోత్ ఈక్వేషన్స్ ఆర్ సేమ్. therefore they are coincident lines. ఒక లైన్ పైన ఇంకొక లైన్ ఉంటుంది. కోఇన్సిడెంట్ లైన్స్. సో సొల్యూషన్ ఇప్పుడు మనం గ్రాఫికల్లీ కోఇన్సిడెంట్ కాబట్టి అవి కన్సిస్టెంట్. సో therefore they are consistent. మరి కన్సిస్టెంట్ అయినప్పుడు మనం గ్రాఫ్ అనేది గీయాలి కదా. జస్ట్ ఒక లైన్కి గ్రాఫ్ గీయండి చాలు, బోత్ లైన్స్ గీసినట్లే అనమాట. సో మనకు లైన్ ఏమి x + y = 5. y = 5 - x తీసుకోండి. సో 5 - x కాబట్టి x వాల్యూస్ జనరల్గా 1 2 3 అనుకుందాం. 2 3 అప్పుడు y ఏమవుతుంది 5లో 1 పోతే 4, మళ్ళా ఏమవుతుంది 5లో 2 పోతే 3, 5లో 3 పోతే మళ్ళీ 2. చూడండి మనకు వాల్యూస్ అనేవి వచ్చేస్తాయి. సో x 1 అయినప్పుడు y ఎంత అవుతుంది 5లో 1 పోతుంది 4, x 2 అయినప్పుడు 5లో 2 పోతుంది 3, x 3 అయినప్పుడు 5లో 3 పోతుంది 2. సో మనకి x కోఆర్డినేట్ వచ్చేసినాయి 1 4 2 3 3 2. సో లైన్స్ అనేది ఇంకా గ్రాఫ్ అనేది గీయడమే మనకు మిగిలింది.
సో అన్ని పాజిటివ్ వాల్యూసే ఉన్నాయి. సో కాబట్టి గ్రాఫ్ అనేది ఈ విధంగా తీసుకోండి. సో మధ్యలో ఇది 0 1 2 3 4 5, ఎందుకంటే అంతకంటే ఎక్కువ లేవు కాబట్టి మనం అంతే వాల్యూస్ తీసుకున్నాం. 2 3 4 5. సో ఇది y యాక్సిస్, ఇది x యాక్సిస్. ఇంకా నెగిటివ్ వాల్యూస్ లేవు కాబట్టి మీరేం రాయాల్సిన అవసరం కూడా లేదు. సో యాక్సిస్ చూడండి, స్కేల్ ఇవ్వండి. x యాక్సిస్ అండ్ y యాక్సిస్ బోత్ యాక్సిస్ ఏమవుతాయి మనకి 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్, అంతే. ఒక యూనిట్ మనకి 1 యూనిట్ అనేది 1గానే తీసుకున్నాము అనమాట. మరి పాయింట్స్ చూడండి, 1కు 4. సో 1కు 4 ఈ పాయింట్ అవుతుంది, ఈ పాయింట్ అవుతుంది. 2కి 3, సో కరెక్ట్గా ఈ పాయింట్. 3కి 2, 3కి 2. సో మనం పాయింట్స్ అనేటివి గ్రాఫ్లో మనం నీట్గా గీసాక మీరు స్కేల్ పెట్టి ఈ లైన్ని ఏం చేస్తారు, స్కేల్ పెట్టి కరెక్ట్గా మనము కలపాలి. కరెక్ట్గా స్కేల్ పెట్టి కలపండి. స్కేల్ పెట్టి కలిపితే లైన్ అనేది నీట్గా వస్తుంది. సో ఇవి మనకి ఏమవుతాయి, కోఇన్సిడెంట్ లైన్స్. సో దేర్ఫోర్ ద లైన్స్ ఆర్ కోఇన్సిడెంట్. కోఇన్సిడెంట్. సో ఫోర్త్లో సెకండ్ వన్ చూస్తాం. ఫోర్త్లో ఇప్పుడు మనం సెకండ్ ప్రాబ్లమ్ని అబ్జర్వ్ చేస్తాం. ఫస్ట్ x మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 8, 3x మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు 16. సో మనం ఇప్పుడు చెప్పాను మీకు సి వాల్యూని లెఫ్ట్ సైడ్కే తీసుకొని రండి అనేసి. సో సెకండ్ ఈక్వేషన్ 3x మైనస్ 3y మైనస్ 16 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, a1 వాల్యూస్ ఫస్ట్ కనుక్కుందాం, అవి కన్సిస్టెంటా కాదా అనేది. a1 ఈజ్ ఈక్వల్ టు 1, a2 ఈజ్ ఈక్వల్ టు 3, b1 ఈజ్ ఈక్వల్ టు -1, b2 ఈజ్ ఈక్వల్ టు -3. సో -y ఒకటే ఉంది కాబట్టి దాని కోఎఫిషియంట్ -1. c1 ఈజ్ ఈక్వల్ టు -8, c2 ఈజ్ ఈక్వల్ టు -16. సో a1 by a2, b1 by b2, c1 by c2. a1 1 by 3 minus 1 by 3 minus 8 by -16. చూడండి ఇక్కడ మనకేమొచ్చింది చూడండి, -1 by -3. సో మైనస్ మైనస్ క్యాన్సల్ అయిపోతుంది, ఇక్కడ కూడా మైనస్ క్యాన్సల్ అవుతుంది. 8 1 గా 8 2 గా అవుతుంది. కానీ గమనించండి, ఈ రెండు వాల్యూస్ ఈక్వల్ అయినాయి, ఇది ఈక్వల్ కాలేదు. సో ఏమొచ్చింది మనకి, a1 by a2 ఇజ్ ఈక్వల్ టు b1 by b2, కానీ c1 by c2కు ఈక్వల్ కాదు. సో ద లైన్స్ ఆర్ parallel lines. Parallel lines. Therefore, they are inconsistent. Inconsistent. So parallel lines అయినప్పుడు సొల్యూషన్ లేదు కాబట్టి మనం గ్రాఫికల్ మెథడ్ అయినా ఏ మెథడ్ అయినా కానీ సొల్యూషనే లేనప్పుడు మనం ఏమీ కనుక్కోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఫోర్త్లో థర్డ్ ప్రాబ్లం కుదరదు. థర్డ్ ప్రాబ్లం 2x plus y minus 6 is equal to 0, 4x minus 2y minus 4 is equal to 0. సో ఈ ప్రాబ్లమ్ని కూడా మనము జస్ట్ మాడిఫికేషన్ చేస్తాం. సో ఫస్ట్ ఈక్వేషన్ 2x plus y minus 6 is equal to 0. సెకండ్ ఈక్వేషన్ కూడా గమనించండి, 4x minus 2y minus 4 is equal to 0. సో ఇక్కడ ఈ టర్మ్ ప్రతిదీ కూడా 2తో క్యాన్సిల్ అవుతుంది. మనం అబ్జర్వ్ చేసినామంటే చూడండి, 2 1 జా 2 2 జా 2 2 జా పోతుంది. సో మిగిలిన టర్మ్ రాసుకుంటే 2x minus y and
-2 0 అనేది వస్తుంది మనకి. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, a1 2, a2 2. సో ఇది సెకండ్ ఈక్వేషన్, ఇది మనకు యాక్చువల్గా ఫస్ట్ ఈక్వేషన్. సో మనకి ఇచ్చిన సెకండ్ ఈక్వేషన్ని నేనేం చేశాను, జస్ట్ మాడిఫికేషన్ అనేది చేశాను. ప్రతి టర్మ్ 2తో పోతుంది కాబట్టి కొంచెం సింపుల్గా రాసుకున్నాము. అండ్ b1 ఫస్ట్ దాంట్లో చూడండి 1, b2 -1, c1 -6, c2 అన్నప్పుడు సెకండ్ ఈక్వేషన్ చూడండి -2. సో ఆ విధంగా రాసుకోవాలి. రాసుకున్నాక ఇప్పుడు a1/a2 b1/b2 వాల్యూస్ కనుక్కుందాం. c1/c2. సో a1/a2 2/2, 1/-1 -6/-2. 2 1 పోతుంది, బట్ 1/-1 అంటే -1 అవుతుంది. సో ఇక్కడ 2 1 2 3 పోతుంది, మైనస్ క్యాన్సల్. సో ఇక్కడ ఏమొచ్చింది, 1 వచ్చింది, -1 వచ్చింది, 3 వచ్చింది. ఆల్ వాల్యూస్ ఆర్ నాట్ ఈక్వల్. చూడండి, సో a1 ఫస్ట్ చూడండి, a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2. మరి ఈ రెండు ఈక్వల్ కావు అన్నప్పుడు ఈ లైన్స్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయి. Therefore they have consistent. మరి ఇంటర్సెక్ట్ లైన్స్ కాబట్టి మనం గ్రాఫికల్లీ సొల్యూషన్ అనేది అబ్టైన్ చేయాల్సి వస్తుంది. సో ఫస్ట్ ఈక్వేషన్ రాసుకుందాము. ఫస్ట్ ఈక్వేషన్ చూడండి, మనకి ఏముంది, 2x - y -2 0. అండ్ ఇది వచ్చేసి మనకు సెకండ్ ఈక్వేషన్ 2x + y ఫస్ట్ ఈక్వేషన్ -6 0. సెకండ్ ఈక్వేషన్ చూడండి, 2x - y -2 0. సో ఇక్కడ yకి ఈక్వేషన్ రాసుకోండి. y చూడండి, 2x -6 ఉంది. సో -6ను మనం ఏం చేస్తాం, ఈ సైడ్ పంపిస్తే ప్లస్ అవుతుంది. 2x ఈ సైడ్కి వస్తే -2x అవుతుంది. బాగా అబ్జర్వ్ చేయండి. నేను వైలో ఈక్వేషన్ రాసుకుంటున్నాను, గ్రాఫికల్ సొల్యూషన్ కాబట్టి వైలో ఈక్వేషన్ రాసుకోవాలి. y ఈ -6 ఈ సైడ్ పోతే ప్లస్ అవుతుంది, 2x ఈ సైడ్ పోతే మైనస్ అవుతుంది. సో అదేవిధంగా ఇక్కడ కూడా చూడండి, -y అలాగే పెట్టండి. -y -2 ఆ సైడ్ పోతే +2 అవుతుంది, 2x ఆ సైడ్ పోతే -2x అవుతుంది. సో మనకు మైనస్ అనేది వద్దనుకుంటే y వాల్యూ సైన్ ఇంటర్చేంజ్ చేస్తాము. ఇంటర్చేంజింగ్ సైన్ ఎందుకంటే మనము ఏమైపోతుందంటే కొంచెం మైనస్ వచ్చిందంటే కన్ఫ్యూజన్ అవుతాం. సో వైని ప్లస్లోనే తీసుకుందాం. y ఇక్కడ -2 అవుతుంది, +2x అవుతుంది. సో ఏమవుతుంది, 2x - 2 అవుతుంది. సో ఇప్పుడు మనము వాల్యూస్ అనేటివి ఫైండ్ అవుట్ చేసుకుందాం. సో ఇక్కడ వాల్యూస్ అనేటివి ఫైండ్ అవుట్ చేసుకుంటే x 0 అయినప్పుడు y ఎంత, 1 అయినప్పుడు ఎంత, 2 అయినప్పుడు ఎంత, 3 అయినప్పుడు ఎంత. ఈ వాల్యూస్ని మనం ఈ విధంగా ఒక టేబులర్ ఫామ్లో మనం ఏం చేస్తాము, మనం గ్రాఫ్ గీయడానికి అనుకూలంగా తీసుకుందాం. x 0 అయినప్పుడు y వాల్యూ ఏమవుతుంది, y చూడండి, x 0 అయితే y 6, x 1 అయితే -2 × 1 2 అవుతుంది, 6లో 2 పోతే 4, మళ్ళీ 2 అయినప్పుడు అంటే 2 2 4, 6లో 4 పోతే 2, 3 అయినప్పుడు చూడండి 3 2 6, 6లో 6 పోతే 0. సో వాల్యూస్ అనేటివి మనం x 0 1 2 3 1 2 3 0తో మనం వాల్యూస్ అనేటివి కనుక్కున్నాం. సో ఇక్కడ కూడా సేమ్ అదే ప్రొసీజరే చేస్తాం. x 0 తీసుకుందాం, 1 2 3. y వాల్యూస్ తీసుకుందాం. y
వై ఏమవుతుంది, ఎక్స్ 0 అయింది అనుకోండి అంటే ఏమవుతుంది, వై చూడండి 2 × 0, సో 0 - 2, సో ఇంకా ఏం మిగులుతుంది మనకి -2 అవుతుంది. 1 అయింది అనుకోండి, 2 × 1 = 2, 2లో 2 పోతే 0, 2 అయింది అనుకోండి, 2 × 2 = 4, 4లో 2 పోతే 2, 3 తీసుకున్నాం, 3 × 2 = 6, 6లో 2 పోతే మనకి ఎంత వస్తుంది, 4 అనేది వస్తుంది. చూడండి మనకి గ్రాఫికల్లీ ఈ వాల్యూస్ అనేటివి మనం ఇచ్చుకోవాలి. ఇచ్చుకున్నాక ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 2 2 అనేది దీంట్లో ఉంది, దీంట్లో కూడా ఉంది. చూడండి మనకు అదే సొల్యూషన్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మనం ఫస్ట్ లైన్కి గ్రాఫ్ గీస్తాం, సెకండ్ లైన్కి కూడా అదే విధంగా గ్రాఫ్ అనేది గీసుకుందాం. కానీ మైనస్ వాల్యూస్ వచ్చాయి ఇక్కడ, సో మనం మైనస్ వాల్యూస్ కూడా తీసుకుందాము. మైనస్ వాల్యూస్ కూడా వచ్చాయి కాబట్టి ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, స్కేల్ ఏం తీసుకుందాం, 1 యూనిట్ = 1 అంతే. ఎక్స్ యాక్సిస్ కానీ అది ఏదైనా కావచ్చు, వై యాక్సిస్ ఆర్ 1 యూనిట్ మనము 1 అని తీసుకుందాం. సో 1 2 3 4 5 6 7, సో ఇక్కడ -1 ఈ వాల్యూ ప్లస్ అవుతుంది. 1 2 3 4 5 ఇక్కడ -1 -2 -3, సో ఇక్కడ -2 -1 -2, సో మైనస్ వాల్యూస్ వచ్చాయి కాబట్టి నేను కింద మైనస్ వాల్యూస్ని కూడా మనం గీస్తున్నాం. ఫస్ట్ ఈక్వేషన్లో చూడండి, x 0 అయితే y = 6, సో y = 6 అంటే ఇక్కడ కూడా ఒక 6 అనేది పెట్టుకుందాం. సో ఈ పాయింట్ వస్తుంది మనకి. అండ్ 1 అయినప్పుడు 4, సో ఏ పాయింట్ వచ్చింది చూడండి, ఈ పాయింట్ 1కి 4 వచ్చింది. 2కి 2 అనే పాయింట్ వచ్చింది చూడండి. మళ్ళా 3కి 0, సో ఈ పాయింటే వస్తుంది, ఈ పాయింటే వస్తుంది. సో ఇప్పుడు మనము ఈ 4 పాయింట్స్ని మనం ఏం చేస్తాము, జాయిన్ చేస్తాం. ఒక లైన్ అనేది స్కేల్ తీసుకొని గీయండి, నేను ఇక్కడ స్కేల్ గీయలేదు. సో ఇక్కడ మనకి ఒక లైన్ వచ్చింది. సో ఏమిటి లైను, y = 6 - 2x. తర్వాత ఈ లైన్ తీసుకుందాం, ఈ లైను తీసుకుందాం. సో x = 0కి -2, సో 0కి -2 అంటే ఏ వాల్యూ వస్తుంది, ఈ వాల్యూ. సో ఇక్కడ పాయింట్ వస్తుంది, 0 అన్నప్పుడు ఇదే, y వాల్యూ -2 ఇది. మళ్ళా 1కు 0, సో ఏమి x = 1 అంటే ఈ వాల్యూ వచ్చేస్తుంది. మళ్ళీ 2కు 2 ఇదే వాల్యూనే ఉంటుంది. అగైన్ 3కి 4 అంటే ఈ వాల్యూ వస్తుంది, 3కి 4. సో ఇప్పుడు ఏం చేస్తాము, ఈ 4 లైన్స్ని మనం ఏం చేస్తాం, ఈ 4 పాయింట్స్ని ఈ విధంగా కలిపేస్తాం. సో ఈ విధంగా మనం కలిపేసినప్పుడు చూడండి, ఇక్కడ మనం ఏమవుతుంది చూడండి, ఇక్కడ మనకి వాల్యూ అనేది 2 2 దగ్గర ఇంటర్సెక్ట్ అనేది అయ్యింది. సో అకార్డింగ్ టు గ్రాఫ్ ద్వారా సొల్యూషన్ ఏమొచ్చింది మనకి, అకార్డింగ్ టు గ్రాఫ్ x = 2, y = 2. సో దిస్ ఈజ్ అవర్ సొల్యూషన్. ఏ ప్రాబ్లము మనకి 4th, 3rd 1 ఇంటర్సెక్టింగ్ లైన్స్ కాబట్టి యూనిక్యూ సొల్యూషన్ అనేది వస్తుంది. నెక్స్ట్ 4th ప్రాబ్లమ్ని ట్రై చేస్తాం. 4thలో లాస్ట్ ప్రాబ్లం, 2x - 2y - 2 = 0, 4x - 4y - 5 = 0. సో ఈ ప్రాబ్లమ్ని మనము కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంటా అనేది అబ్జర్వ్ చేస్తాం. సో ఈక్వేషన్లో మనకి దిస్ ఈజ్ ఫస్ట్ ఈక్వేషన్ అండ్ దిస్ ఈజ్ సెకండ్ ఈక్వేషన్. సో ఫస్ట్ ఈక్వేషన్ నుంచి చూడండి, అకార్డింగ్ టు ఫస్ట్ మనము a1 వాల్యూస్ ఎంత అనేది రాసుకుందాం. a1 వచ్చేసి 2, a2 b1 = -2, c1 = -2. తర్వాత అకార్డింగ్ టు 2 ఈక్వేషన్ 2 ప్రకారంగా a2 = 4, b2 = -4, c2 = -5.
సో a1/a2 b1/b2 వాల్యూస్ చెక్ చేస్తాం, రేషియోస్ ఏమొస్తాయి అనేది చెక్ చేసుకుందాం. c1/c2 a1/a2 2/4 -2/4 -4 -2/-5. సో ఇక్కడ మైనస్ మైనస్ క్యాన్సల్, 2 1 జా 2 2 జా 2 1 జా 2 2 జా 2 అనేది పోదు కాబట్టి సో ఇక్కడ మైనస్ మైనస్ మాత్రమే క్యాన్సిల్ చేయండి. సో ఏమొచ్చినాయి మనకి 1/2 1/2 అండ్ 2/5 వచ్చింది, 2/5. సో ఇక్కడ చూడండి మనకి ఏమొచ్చినాయి, a1/a2 = b1/b2 అయింది. ఈ రెండు ఈక్వల్ అయినాయి కదా. సో a1/a2 = b1/b2, బట్ ఇది ఈక్వల్ కాదు కదా, ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2. సో ద లైన్స్ ఆర్ parallel lines, therefore the lines are parallel lines. Parallel lines, they are consistent or inconsistent అన్నప్పుడు ఏం చెప్తాం, parallel lines కి సొల్యూషన్ లేదు, inconsistent. సో parallel lines కి మనకి సొల్యూషన్ లేదు కాబట్టి ఆ లైన్ అనేది సో దే ఆర్ ఇన్కన్సిస్టెంట్ అని చెప్తాం. సో 4th ప్రాబ్లం ఈ లెక్కతో అయిపోతుంది. నెక్స్ట్ మనం 5th ప్రాబ్లం చూస్తాం.